వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో నిందితులు ఎంత పెద్దవారైనా అరెస్టు చేయక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రౌడీలను పెంచి పోషించి కలెక్టర్పై దాడికి దిగారని మంత్రి ఆరోపించారు. దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారన్నారు. ఘటనపై కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఎస్సీల భూములు లాక్కుంటే ఈ తరహా దాడులు జరగలేదన్నారు. మనీ లాండరింగ్పై గవర్నర్ అనుమతి ఇస్తే నిందితులు అరెస్టు కావాల్సిందేనని మంత్రి తెలిపారు. అరెస్ట్ అయితే యోగా చేస్తా, బయటకొచ్చాక పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెప్పారన్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రితో మాట్లాడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్పై ప్లాన్ ప్రకారం ఒక నెల రోజులకెళ్ళి అక్కడ టీఆర్ఎస్ వ్యక్తి లీడరు గతంలో పలు రౌడీ షీటర్గా రేప్ కేసున్న సురేష్ అని అతను పెట్టుకొని మొత్తం అటాక్ ప్లాన్ ప్రకారం కలెక్టర్ గారిని పిలిపించి మీరు వచ్చి కన్విన్స్ చేయండి, చెప్తే ఇంటారని చెప్పి ప్లాన్ ప్రకారం పిలిపించి కలెక్టర్ పై దాడి చేయడం ఎంత అమానుషం అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో మొట్టమొదటిసారి సంఘటన. ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు కలిపి చేసిన ప్లాన్ ఎంత దిగజారిందంటే అయిపోయింది మా పని. ఫ్రస్ట్రేషన్ లో ఇక మొత్తం పార్టీ భవిష్యత్తు కాదు కదా, మా పర్సనల్ భవిష్యత్తు కూడా లేదు. అందరూ కూడా జైలు పాలయ్యే సమయంలో ఈ దాడిలో నిన్న జరిగిన సంఘటన మొన్న దానికి కారణం.